జగిత్యాల ఎమ్మెల్యే ఎం సంజయ్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్. జగిత్యాల బీఆర్ఎస్ భవన్ వేదికగా ఫైర్ అయ్యారు. జగిత్యాల నియోజకవర్గ ప్రజలు ఆత్మ గౌరవాన్ని ఎమ్మెల్యే ఎం సంజయ్ తాకట్టు పెట్టారని విమర్శించారు. అయితే ఆయనకు కామన్ సెన్స్ లేదని, ఎప్పుడు అభద్రాభావంతో ఉంటారని దుయ్యబట్టారు. మెడికల్ కళాశాలలో వసతులపై తాను ప్రశ్నిస్తే కానీ చలనం రాదా అని ప్రశ్నించారు. రాజకీయ భిక్ష పెట్టిన కేసీఆర్ ను కాదని, పార్టీ మారాడని, వ్యక్తిగత అవసరాలకు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన వ్యక్తి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ అని కోరుట్ల ఎమ్మెల్యే నిప్పులు చెరిగారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని, తానే పోటీకి దిగుతానని కూడా సవాల్ విసిరారు. స్థానిక శాసనసభ్యుడు సంజయ్ గారు మాట్లాడుతూ, ఇప్పుడు కూడా వారిని నేను మీరు సంబోధిస్తాను. నేను సింగులర్తో సంబోధించాను. మీరు అనే పెద్ద మనిషి నాకంటే చాలా పెద్దోడు, నాకంటే వయసులో అన్నింటిలో పెద్దోడు, నాకంటే పెద్ద ఎమ్మెల్యే అయినా అన్నిటికంటే పెద్దోడు కాబట్టి అని మీరు అని సంబోధిస్తాను. వయసుకు నేను గౌరవానికి వారు అన్నట్టు నా కృషితో జగిత్యాలలో మెడికల్ కాలేజ్ వచ్చింది అంటా ఉన్నాడు. మొట్టమొదల ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సింది, ఇప్పుడు ఇక్కడ అంటే నా గురించి పర్సనల్గా కమెంట్ చేసినా, వ్యక్తిగత విమర్శలు చేసినా నాకు ఏమర్థమైందంటే, చాలామంది చెప్తా ఉంటారు కూడా సంజయ్ గారికి ఆత్మవిశ్వాసం తక్కువ, ఎమ్మెల్యే గారికి ఆత్మవిశ్వాసం ఉండదు, ఎప్పుడు ఆత్మ న్యూన్యత భావం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎప్పుడు. రెండోది అభద్రతా భావం. ఒక నాయకునికి ఏది ఉండొద్దు అంటే అభద్రత భావం. వేరే వాడేదో చేస్తున్నాడు, వీళ్ళు నా నుంచి ఏం తీసుకుంటున్నారో, వీళ్ళు ఎందుకు పోయినారు అక్కడికి, అది కాదు. నాయకుడు అన్నవాడు ఎప్పుడైనా ముందలుండి లీడ్ చేయాలి. ఎప్పుడు అభద్రతా భావంతో ఉంటే వేరేవాడు తప్పు చేస్తున్నట్టు అనిపిస్తుంది మనకి, లేకపోతే వేరేవాడు చేస్తుంటే నా మీద ఏదో చేస్తున్నట్టు అనిపిస్తుంది మీకు. సో ఒక నాయకుడు అన్న తర్వాత కావాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్ ఆత్మవిశ్వాసం కావాలి. ఆ ఆత్మవిశ్వాసం లోపించినప్పుడు వేరే వాళ్ళు ఏం చేసినా కూడా తప్పులాగా అనిపిస్తుంది. మూడోది రాజ్యాంగం పట్ల కొంత బేసిక్ సెన్స్, దాని రాజ్యాంగం సెన్స్ అంట నేను. అంటే రాజ్యాంగంలో మనకున్న హక్కులు సింపుల్. అంటే ఉదాహరణకి మనం ఒక పార్టీలో ఎలక్షన్ గెలిస్తే ఏ పార్టీకి ఎట్లా ఉండాలో పార్టీకి సంబంధించి ఇవన్నీ రాజ్యాంగంలో లిఖించారు. అది రాజ్యాంగం సెన్స్ అంటారు. అదేవిధంగా జిల్లా అంటే ఏంటి, జిల్లాలో ఏమేమి ఉంటాయి, జిల్లాకి ఎవరు రావచ్చు, జిల్లాకి ఎవరు రాకూడదు, అన్నీ కూడా ప్రోటోకాల్స్ ఉంటాయి, అన్నిటి కూడా రాజ్యాంగం. సో బేసికల్లీ ఒక నాయకుడు అన్న తర్వాత రాజ్యాంగం ఎట్లా ఉంటుంది, దాని ప్రకారం మనం ఎట్లా ప్రవర్తించాలని చెప్పి మనకు తెలియాలి. స్పెషల్లీ చదువుకున్న వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి కామన్ సెన్స్, బేసిక్ కామన్ సెన్స్. ఉదాహరణకి నేను జగిత్యాల మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడితే ఇంత గుమ్మడికాయ దొంగలాగా ఇంత భుజాలు ఎందుకు అనుకుంటా నాకు అర్థం కూడా కాలేదు. ఇప్పటికి కూడా మీ గురించి మాట్లాడలేదు, నేను ఏది మాట్లాడలేదు. జగిత్యాల మెడికల్ కాలేజ్ ఏమన్నా దయచేసి ఇప్పుడు అందరూ అర్థం చేసుకోవాలి. జగిత్యాల మెడికల్ కాలేజ్ జగిత్యాల జిల్లా మెడికల్ కాలేజు, జగిత్యాల జిల్లా మెడికల్ కాలేజు. నా పలుకుబడితో జగిత్యాలకు వచ్చింది. కామన్ సెన్స్ ఉందా దీంట్లో ఏమన్నా? జిల్లా హెడ్ క్వార్టర్ అండి ఇది. జిల్లా హెడ్ క్వార్టర్లో మెడికల్ కాలేజే పెడతారు. అన్ని చోట్ల కేసీఆర్ గారు 33 జిల్లాలలో కూడా 33 మెడికల్ కాలేజీలు పెట్టినారు. అన్నీ కూడా జిల్లా హెడ్ క్వార్టర్లో పెడతారు. జగిత్యాల ఉన్నప్పుడు మెట్పల్లిలో మెడికల్ కాలేజ్ పెడతారా? నా పలుకుబడితో వచ్చింది. మరి నీ పలుకుబడితో మీరు కేసీఆర్ గారు ఇస్తే మరి ఎందుకు ఆ పెద్ద మనిషిని, నీకు రాజకీయ భిక్ష పెట్టిన మనిషిని వదిలిపెట్టిపోయినావు ఇవాళ? కామన్ సెన్స్ ఇది. అనవసరంగా ఈ వ్యక్తిగత విమర్శలు చేయడం కాదు. అని దయచేసి ఇంకోసారి సంజయ్ గారు ఈ దరిద్రమైన అలవాటు, వెనకాల పోయి మాట్లాడడము, మా తండ్రి గురించి మాట్లాడడము, ఈ చిల్లర రాజకీయాలకు దూరంగా ఉండండి. మీరు హుందాగా ఉండండి, మీకున్న గౌరవాన్ని కాపాడుకోండి అని చెప్పి సంజయ్ గారికి మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను. ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు సంజయ్ గారు మాట్లాడుతూ, సో రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సందీప్ రావు ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ సందీప్ రావు, ఇటు జగిత్యాల ఎమ్మెల్యే ఎం సంజయ్ పై అయితే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్. సో కామెంట్స్ పైన ఏమంటారు, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్, మొత్తంగా అంటే గత 4 రోజుల క్రితం కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అంటే వారికి ఉన్నటువంటి సమాచారం మేరకు పలువురు విద్యార్థులు కూడా ఫిర్యాదు చేశారు. ఎందుకంటే మెడికల్ కళాశాల భవనం పూర్తి కాలేదు, తమ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము, వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదురు చెప్పడం జరిగింది. దీంతో వైద్యుడిగా ఉన్నటువంటి డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ విజిట్ చేశారు. అక్కడ ఉన్నటువంటి అధికారులతో కూడా మాట్లాడారు, ఆర్ఎండ్బి శాఖ అధికారులతో కూడా మాట్లాడారు. అయితే త్వరితగతిన పనులు పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే దీన్ని జీర్ణించుకున్నటువంటి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కొద్దిగా వ్యక్తిగతంగా కూడా మాట్లాడడం జరిగింది. దీనిపైన తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సంజయ్ ఏ పార్టీలో ఉన్నాడు, ఇటీవల అసెంబ్లీలో క్రాస్ ఎగ్జామినేషన్ సందర్భంగా ఆయన
తాను ఏ పార్టీ గెలిచిన పార్టీలోని బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానని చెప్పడం జరిగింది. మరి ఈ రకంగా ఆయన వ్యాఖ్యానించడము, కానీ కాంగ్రెస్ కు అంటగాడము, ఆయన వ్యక్తిగత కారణాలతోటే వ్యక్తిగతంగా ఉన్నటువంటి బడ్జెట్ కోసమే ఆయన పార్టీ మారినట్టు కూడా కల్వకుంట్ల సంజయ్ గారు చెప్పడం జరిగింది. మొత్తానికైతే అవసరమైతే తక్షణమే రాజీనామా చేసి మళ్ళీ గెలిపి చూపించని కూడా చెప్పడం జరిగింది. జగిత్యాల నియోజకవర్గ ప్రజలను వారి ఆత్మ గౌరవాన్ని కూడా తాకట్టు పెట్టారు ఈ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ అంటూ చెప్పడం జరిగింది. మొత్తంగా కోరుట్ల ఎమ్మెల్యే వ్యాఖ్యల పట్ల మరి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉండగా, ఇప్పటివరకైతే తాను అభివృద్ధి కోసమే పార్టీ మారని చెప్తూనే మరి అధికారికంగా మాత్రం తాను అటు క్రాస్ ఎగ్జామినేషన్ లో స్పీకర్ సమక్షంలో మాత్రం తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని చెప్తున్నారు. మరి చూడాలి దీనిపైన ఏ విధంగా ఉంటుందనేది మనకు తెలియాల్సి ఉంది. ఆల్ రైట్ సందీప్ రావు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.